ఇది ఏం చేస్తుందంటే సాతాను కూడా సూచక్రియలు చేస్తుంది, సాతాను కూడా అద్భుత కార్యాలు చేస్తుంది, సాతాను కూడా ప్రవచనాలు చెప్తుంది, సాతాను కూడా దేవుళ్ళలాగే కనబడడానికి ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, వెలుగు దూత. ఏం దూత అంటే అది ఒక వేషం వేసుకొని వచ్చేసింది. హల్లెలూయా. అలాగే కొంతమంది ప్రవచనాలు చెప్తా ఉంటారు, దర్శనాలు చెప్తా ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, వాడు అపవాది. అది రక్షణ కాదు, అది సత్యం కాదు, అది అసత్యమే. ఆ క్రియ కొంతకాలం ఉంటుంది, అది ఎల్లకాలం ఉండదు, అది నెరవేర్చబడదు. కాబట్టి జాగ్రత్త. కొంతమంది రోజుల్లో అనంట అబద్ధ ప్రవక్తలు లేస్తున్నారు, అబద్ధ బోధకులు లేస్తున్నారు. హల్లెలూయా. అబద్ధ కాపరులు లేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త. కనుక ఎటు పడతాడు పరిగెత్తమాకండి, ఎటు పడతాడు ఆవిడంట అవి చెప్తే అన్ని జరిగిపోతాయంట. ఎవరు చెప్తే అక్కడికి వెళ్తే అంట ఆయన దగ్గర మెంబర్షిప్ తీసుకుంటే స్వస్థత పెళ్ళి అయిపోద్దంట, పిల్లలు కొడతారంట. ఏం కాదు అట్లా మాత్రం ఏంటూ ఊరుకోద్దు. హల్లెలూయా. బీ ఇన్ యువర్ చర్చెస్, మీ సంఘాల్లో ఉండండి. ఎక్కడ ఉండండి? మీకు సత్యాన్ని బోధించే దగ్గరే ఉండండి. హల్లెలూయా. కల్పనా కథలు చెప్పే వాళ్ళ దగ్గరికి పోమాకండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఇక్కడ అందరి కంటే ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావా? వీరందరికంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఏదో మెలుగు ఏదో పెడుతున్నాడు అన్న అనుకుంటున్నారా? నేనేం మెలుగు పెట్టానని ముందే చెప్పా. వీళ్ళందరికంటే ఎక్కువ నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. ప్రేమిస్తే దేవుడు నిన్ను దీవించును గాక. హల్లెలూయా. అసలు ప్రేమ అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైటా? చూడగానే నిన్ను చూడగానే ప్రేమ వచ్చేసింది. లేకపోతే చచ్చిపో ఆ ప్రేమ. వాట్ ఈస్ సత్య విషయమైన ప్రేమ అంటే ఏంటి? 2వ యోహాను పత్రిక 6వ వచనం. సత్య విషయమైన ప్రేమ ఏంటి అనంటే ఆయన ఆజ్ఞలను మనము ఆయన ఆజ్ఞల ప్రకారం ప్రేమ. ఓ మై గాడ్, చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పుకోండి చూద్దాం. ఇక్కడ అందరికంటే లార్డ్స్ రేస్ లో నేను దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నా. ఏమైనా అయిపోయా? ఏ గొంతులు వేస్తలేవు? కరెక్టాయ ఎలక్కాయ పడ్డదంటే గొంతులు ఏమంటారు? అది కరెక్టాయ ఏమైనా పడలేదు గొంతులు పడ్డాం. ఇక్కడ ఉన్న అందరిలో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అంటే ఇక్కడ ఉన్న అందరికంటే నేను ఆయన కట్టడలో నడుస్తున్నా అని అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఇక్కడ ఉన్న అందరిలో నేను ఆయన కట్టడల ప్రకారం నడుస్తున్నా. హల్లెలూయా. వాళ్ళు చెప్పండి దేవునికి స్తోత్రం. పొద్దున్నే నేను 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నా. చెప్పండి స్తోత్రం. 5 గంటలకు ప్రార్థన చేసేటోళ్ళు మాత్రమే చెప్పుకోండి స్తోత్రం. 6 గంటలకు ప్రార్థన చేసేటోళ్ళు చెప్పుకోండి స్తోత్రం. ఇప్పుడు 5 అయిపోయింది, 6 గంటలకు వాళ్ళే చెప్పండి స్తోత్రం. 7 గంటలకు ప్రార్థన చేసేటోళ్ళు చెప్పండి స్తోత్రం. 7, 8 ఇదే ప్రేమ. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటే ప్రేమ. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి ఎప్పుడు ప్రార్థన చేయాలి? నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నానంటే, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నానంటే నువ్వేం చేయాలి? యేసు ప్రభు ఇంకా చీకటి ఉండగానే ఆయన కొండకి వెళ్ళిపోయేటోడు, లేకపోతే తోటకి వెళ్ళిపోయేటోడు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు సూర్యోదయం కంటే ముందే లేచి ప్రార్థన చేసేవాడు. స్తోత్రం కలుగును గాక. ద మోస్ట్ చాలా ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రార్థన. మరి నువ్వు వేకువజామున పొద్దెక్కాక లేస్తే దేవుని ప్రేమించినట్ట? హల్లెలూయా.
దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుంది? దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుంది అని అంటే, ఫస్ట్ దేవుడు మనల్ని గణపరుస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక, అతడు నన్ను ఇప్పుడు ఎక్కువ అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుందనంటే, మొట్టమొదటి కార్యం క్షమాపణ దొరుకుతుంది ఒక మనిషికి. ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత క్షమించబడతాం. పాయింట్ నెంబర్ 1, దేవుణ్ణి ప్రేమిస్తే మనకి ఫర్గివ్నెస్, క్షమాపణ. కాబట్టి క్షమాపణ దొరుకుతుంది. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం చదివితే, దేవుడు ఒక పరిసయ్యుని ఇంట్లో భోజనానికి వచ్చినప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వస్తుంది ఆయనకి. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసు ప్రభు వారి పాదాలు కన్నీళ్లతో కడిగి, తన తల వెంట్రుకలతో తుడిచి, మిక్కిలి విలువైన అత్తరు ఆయన పాదములకు పూసి, ఆయన పాదములు ముద్దాడుచుండెను. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ పరిసయ్యుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ, పరిసయ్యుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? పరిసయ్యుడు అంటే ఎవరో తెలుసా? వారానికి 2 సార్లు ఉపవాసం చేసేటోడు. పరిసయ్యుడు వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తాడు. పరిసయ్యుడు తన జీలకర్ర, సోపు, పుదీనాలో కూడా దశభాగం ఇస్తాడు. పరిసయ్యుడు. ఇంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? మళ్ళా కరెక్ట్ అయ్యవాడదా? వీళ్ళందరికంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నా. ప్రభుకు స్తోత్రం చెప్తాను. అందరికంటే ఎక్కువ ప్రేమించిన ప్రభుకు స్తోత్రం చెప్పాలా? చూసావా? తగ్గిపోతుంది. నాకు తెలుసు తగ్గిపోతుంది. రారా. హల్లెలూయా. మధ్య ఎక్కువ అయితే మధ్యగా. వీళ్ళందరికంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా పేతురు అంటే, ఎస్ ప్రభువా. ఎంత దర్జాగా చెప్పాడు, ఎంత దర్జాగా చెప్పాడు కదా. అవును ప్రభువా. హల్లెలూయా. యేసు ప్రభు అంటే ఎవడో నేను తెలీదు అని 3 సార్లు అబద్ధమైన పెద్ద మనిషి. ప్రేమిస్తున్నా ప్రభు. 3వ సారి, ఏ ప్రభు నీకు తెలీదా? ఊరికి అడుగుతున్నావు ఏంటి ఎసగల? నీకు తెలుసు కదా ప్రభు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరికంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను. రాత్రి మాట పడిపోయాయి. చదవమ్మా 7:47. ఆమె విస్తారముగా ప్రేమించారు కనుక. ఎంత ప్రేమించింది చెప్పాలి? ఎంత ప్రేమించింది? ఎంత ప్రేమించింది? విస్తారంగా ప్రేమించింది గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినవి. చెప్తావా ప్రభు స్తోత్రం? If you love God, you will be forgiven. నువ్వు క్షమించబడతావు. హల్లెలూయా. విస్తారంగా క్షమించబడతావు. ఎలాగా? ఓ మై గాడ్, విస్తారంగా క్షమించబడతావు. If you love God, you will be forgiven. నీ పాపాలు క్షమించబడతాయి. అరే, పాపాలు క్షమించడానికి ఈయనెవరు అని అంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా, పరిసర ఇంట్లో ఉన్న వాళ్ళంతా, పాపాలు క్షమించడానికి దేవునికి అధికారం ఉంది అని మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతాం. పాపాలు క్షమించడానికి మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఉంది అంటాడు. నీ పాపాలు క్షమించబడతాయి. ఎలా? అందరికంటే నువ్వు దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే హల్లెలూయా ఏం జరుగుతుంది? క్షమాపణ దొరుకుతుంది. అదే 7వ అధ్యాయం 50 వచనం అంటాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానము గలదానవై వెలుము. ఈ పాపం మన హృదయంలో ఉన్నంత వరకు మనకేముండదు? నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, గందరగోళంలో బ్రతుకుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే క్షమించబడతాయో అప్పుడు గుండెలో ఉన్న భారం అంతా దిగిపోయింది. ఈమె విస్తారంగా ఆమె కన్నీళ్లతో యేసు ప్రభు వారి పాదాలు అడిగింది అంటే, మీరు ఒకసారి ఆలోచన చేయండి, గుండెలో ఉన్న బరువు అంతా దింపేస్తుంది. మనం ఎప్పుడన్నా అట్ట ఏడ్స్ వచ్చామో ఒక స్పూన్ కూడా రావు. మన కన్నీళ్ళు ఇటు పెట్టుకుంటే వస్తాయా? ఒక స్పూన్ కూడా వస్తాయా? కాదు మాస్టర్ గారు, అది ఇలా లాగుతారు ఇంజక్షన్.
అది పెట్టి కొలుసుకోవాలి ఎన్ని మిల్లీమీటర్ల కన్నీళ్ళు వస్తాయో. అదే పక్కింటి వాళ్ళ మీద ఏడమంటే బకెట్లు బకెట్లు వస్తాయి. ఎదురింటి వాళ్ళ మీద ఏడమంటే బకెట్లు కన్నీళ్ళు వస్తాయి. కానీ దేవుని సన్నిధిలో ఏడవాలంటే ఒక స్పూనుడు కన్నీళ్ళు కూడా మరి ఏమో నాకు వస్తాయి మాస్టర్ గారు, ఒక టీ గ్లాస్ వస్తాయి అని చెప్పినట్టు ఉండొచ్చు, ఏమో ఐ డోంట్ నో. స్తోత్రం కలుగును గాక. డూ యు లవ్ గాడ్ అమాంగ్ దీస్ ఆల్? వీళ్ళందరికంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? అయితే నువ్వు క్షమించబడతావు, సమాధానం దొరుకుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురుని అడిగాడు, 3 సార్లు అడిగాడు, ఎస్ ప్రభువా ప్రేమిస్తున్నానంటే, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకంట దేవుడు తన పనిని అప్పచెప్పుతాడు, తన సేవను అప్పచెప్తాడు. ఆయన 3 సార్లు 3 విధాలుగా నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము, నా గొర్రె పిల్లలను మేపుము. ఫస్ట్ నా గొర్రె పిల్లలను అని అంటుంది. హల్లెలూయా. 15వ వచనంలో. ఆ తర్వాత 16వ వచనంలో నా గొర్రెలను కాయము అని అంటుంది. తర్వాత 18వ వచనంలో నా గొర్రెలను మేపుము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టిన సేవను తిరిగి దేవుడు పేతురుకి అప్పచెప్పాడు. విడిచిపెట్టలేదా? పెట్టలేదా? మళ్ళీ డౌటే. పెట్టలేదా? వెనక్కి వెళ్ళిపోయాడా లేదా? వెళ్ళాడా? ఎల్లుడు అక్కడే వెళ్ళాడా? ఎంబడి ఒక బ్యాచ్ వేసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆయన ఎంబడి ఒక 60,000 మంది వేటకి వెళ్ళిపోయారు పొద్దున్నే. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడదు. యేసుప్రభు ఉన్నప్పుడు మాత్రం ఓహో విందుల మీద విందులు, వినోదాల మీద వినోదాలు. యేసుప్రభు పక్కన ఉంటే హల్లెలూయా, యేసుప్రభు పక్కన కూర్చుంటే 2 షాపులు ఎక్కువ పడతాయి, 2 రొట్టెలు ఎక్కువ పడతాయి. ఆయన టీం కదా, స్పెషల్ రూమ్. పాస్టర్ గారు రూమ్లోకి రండి, రూమ్లో భోజనం చేయండి. అట్లాగే పాస్టర్ రూముల్లో తిని ఒక్కొక్కడు పొట్ట ఒక్కొక్కడికి ఎంత పెరిగిందంటే ఈ రోజుల్లో. హల్లెలూయా. ఒక్కొక్క ఐదారు చూస్తే ఇంత పొట్టను ఎవరు చూసినా ఈ పాస్టరే అనేయచ్చు, ఆటోమేటిక్ అనేయచ్చు, బాడీ ఫిగర్ని బట్టి. హల్లెలూయా. సంచుంది పొట్టుందా, చేతిలో బ్యాక్ ఉంది, ఇది చేతిలో బ్యాక్ ఉంది, పొట్టుందా అయ్యగారు ఇక్కడ పెట్టుకుని తింటా ఉంటాడు. అయ్యగారు టేబుల్ అక్కర్లా, అయ్యగారు డైనింగ్ టేబుల్ అక్కర్లా, ఇక్కడ దాకా ఉంటుంది. ఏంటో మేత, ఇలా మేత పాడుగా ఎప్పుడు దొరకనట్టు చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి ప్రభువు అనుగ్రహిస్తాడు. పేతురు పోగొట్టుకున్న అభిషేకాన్ని దేవుడు తిరిగి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నువ్వు ఈ సంఘాన్ని, పేతురు నీ మీద, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, ఇదిగో పరలోకపు భూలోకపు తాళం చెవులు నీకు ఇస్తానన్నాడు. అందుకనే దేవుడు అన్నాడు, రండి వచ్చి భోజనం చేయండి. ఫస్ట్ అడిగాడు, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే ఏం లేదు సార్. రండి వచ్చి రొట్టెలను చేపలను భుజించుడి అంటాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నువ్వు పోగొట్టుకున్న కృపను ప్రభు అనుగ్రహిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నువ్వు పోగొట్టుకున్న తలాంతులు ప్రభు నీకు తిరిగి అనుగ్రహిస్తాడు. నువ్వు విడిచిపెట్టేసిన సేవ ప్రభు నీకు తిరిగిస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తే ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నువ్వు పోగొట్టుకున్న అభిషేకానికంటే 2 అభిషేకాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నేను పాయింట్ మిమ్మల్ని అడుగుతా, ఎస్ చూసుకోలే విధానం. దేవుణ్ణి వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఎప్పుడన్నా 10 నిమిషాల ముందు మందిరానికి వచ్చి చచ్చావా? వచ్చి చచ్చావా? ఎక్కువ ప్రేమిస్తున్నా. ఎప్పుడన్నా 10 నిమిషాల ముందు ఆంటీ వస్తే సుజాత నాకు 8:30కి వస్తుంది. ఫస్ట్ అటెండెన్స్ ఆందే 8:30. హల్లెలూయా. ఇంతకుముందు ఆంధ్ర అనేది కూడా ఉండేది, మధ్యలో మరి కొంచెం అటు వెనక ముందు అయింది. రత్నక రాలేదా? అందుకు లేట్ అయినవా అంటే నీళ్ళు తోడు పెట్టుకొని తెలుసులే ఎంతో ఉద్దేశాలన్నా అది చెప్తాం. స్తోత్రం చెప్పండి. ప్రేమిస్తున్నాను, ఓ పగలు తీసుకుంటున్నారే. ఎప్పుడన్నా 10 నిమిషాల ముందు వచ్చి వచ్చావా?
ప్రేమిస్తున్నా ఎప్పుడన్నా 2 రోజులు ఉపవాస ప్రార్థనకు వచ్చావా? ఈ బ్యాచ్ అయితే అసలు రాదు, ఈ ఎడమ పక్క బ్యాచ్ ఏదో ఎప్పుడు ప్రేమిస్తున్నా బ్రదర్స్, వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నా. ఒకరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చినావా వారంలో? వాడు పరిసయ్యుడు వారానికి 2 సార్లు. యేసు ప్రభు ఏమన్నాడు? ఒరే దెయ్యాలు పారిపోతున్నాయని సంతోషపడి సంతలు కొట్టుకోమాకండ్రా, పరిసయ్యుల నీతి కంటే ఎక్కువైతేనే ఏదంట, పరిసయ్యుల నీతి కంటే ఎక్కువైతేనే పరలోకానికి వెళ్తావు అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, పరిసయ్యుల నీతి కంటే ఎక్కువ అంటే నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం చేయాలి? అట్లీస్ట్ ఒక రోజైనా చేయాలిగా. ఆ 2 రోజులు చేశాడు. అట్లీస్ట్ ఒక పూట 2.5 రోజులైనా చేయాలిగా. ఎక్కువ, కొంచెం ఎక్కువ, అవునా కదా? మనం అంటే పర్లోక రాజ్యానికి వెళ్ళదు, మనం అంతకంటే ఎందుకంటే మనం వారానికి ఒక పూట కూడా ఉపవాసము మందిరానికి వాడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? మందిరంలో. ప్రభువా, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటా, ప్రతి ఆదివారం ఖచ్చితంగా మందిరానికి వెళ్తా, ప్రభువా అన్నిట్లో నేను దశభాగాలు చెల్లిస్తా, ఈ దొంగలా కాదు అంటే ఈళ్ళ కాదు అంటే ఇప్పుడు ప్రార్థనకి రావాలంతా దొంగలేనా? జీలకర్ర, ఆవాలు, సోపు, పుదీనాల దశభాగం ఇస్తున్నాడు. మనం వచ్చామా పుసుకుని మీరు పుదీనాలు ఏమాకండి, అయ్యగారు అంటే జీలకర్ర, ఆవాలు, సోపు, పుదీనా అంటాడని. హల్లెలూయా. రైతు బజార్కి వెళ్తే 10 రూపాయలకి ఇంత పెద్ద పుదీనా కట్ట పుసుకునేది ఇచ్చేది. చెప్తున్నానండి. హల్లెలూయా. వాళ్ళ నీతి కంటే దేవుడిని ప్రేమించు వారికి ఏమనుగ్రహించబడుతుందంటే క్షమాపణ. నెంబర్ 2, నీ తలంతు, నీ అభిషేకం తిరిగి ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. You will receive what you have lost. నువ్వు ఏది కోల్పోయావో, ఏ ధైర్యాన్ని కోల్పోయావో, ఏ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయావో, ఏ శక్తిని, అభిషేకాన్ని కోల్పోయావో, ఏ తలాంతులు కోల్పోయావో, ఆ తలాంతులు ప్రభు నీకు తిరిగి అనుగ్రహిస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమె విస్తారముగా ప్రేమించదు కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నారు. ఎవరికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని. హల్లెలూయా. నీకు ఒక క్లారిటీ అర్థమవుతుందా? తక్కువ ప్రేమిస్తే తక్కువ క్షమించబడతావు, ఎక్కువ ప్రేమిస్తే అది. కాబట్టి మరి నువ్వు ఎంత దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావో అది ఎలా తెలుస్తుంది అంటే నీ అటెండెన్స్ ని బట్టి తెలుస్తుంది. అటెండెన్స్ ఇన్ ద చర్చ్, నీ అటెండెన్స్ సంఘంలో అంటే పరిచయం కంటే ఎవరికంటే వాడు 2 రోజులు ఉన్నాడు ఉపవాసం, మనం వారానికి ఎన్ని రోజులు ఉంటావో చూస్తాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్దామా? పాయింట్ నెంబర్ 3, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఆఖరి వచనం వరకు చెప్పవచ్చు. దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుణ్ణి మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ. మనం ఎక్కడున్నాం? ప్రేమలో ఉన్నాం. ప్రేమలో ఉన్నాం. ప్రేమించే వారికి, శాశ్వతముగా దేవుణ్ణి ప్రేమించే వారికి ఏం కలుగుతుంది అంటే కృప కలుగును గాక. సంఘం అంతా ఏమనాలి? గాక అనే వర్డ్ వచ్చినప్పుడు సంఘం అంతా ఏమనాలి? కృప కలుగును గాక. మీ వెనుకున్న వారు చెప్పండి, మీకు కృప కలుగును గాక. మీ ముందున్న వారు చెప్పండి, కృప కలుగు. లెట్ మీ లిసన్ ద వాయిస్. ఆ శబ్దం వినాలని ఆశపడతాం. కృప, మీకు కృప కలుగును గాక. మీకు కృప కలుగును గాక. మీకు కృప కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ చెప్పండి ఆమేన్. మళ్ళీ చెప్పండి ఆమేన్. మళ్ళీ చెప్పండి ఆమేన్. మాటలు వాళ్ళందరూ చెప్పండి ఒకసారి. అమ్మో, ఎంత డేంజరో మీరు. హల్లెలూయా. ఎలాంటి కృప కలుగుతుంది? హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో,
నీ పరిస్థితులలో, మీ వ్యాపారాలలో అన్నిటిలో ఆయన కృప విడుదల అవుతుందట. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయంలో గాలి రాస్తాడు కదా, అన్ని విషయములలో లేక ప్రతి విషయంలో, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితంలో అన్ని భాగాల్లో దేవుని యొక్క కృప కలుగుతుంది. ఎప్పుడంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి ప్రేమ కలుగుతుంది అని అంటే, ఆయనని ప్రేమించే వారు ఎలా ఉంటారు అంటే ఉదయించే సూర్యుడులా ఉంటారు. ఎట్లా? ఉదయించే సూర్యుడు ఎలా వస్తాడంటే కోటి కాంతులతో. ఎలాగా? కోటి కాంతులతో. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో ఉన్న చీకట్లన్నింటినీ పారదోలుతూ కోటి కాంతులతో ఉదయించే సూర్యుడులా కృప కలుగుతున్నాడు. స్తోత్రం చెప్తామా? న్యాయాధిపతుల గ్రంథం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనంలో మనం చదివినప్పుడు ఆయన ఎలాంటి కృప కలుగుతుందంటే, న్యాయాధిపతుల గ్రంథం ఆయనను ప్రేమించువారు ఆయనను ప్రేమించు వారికి బలముతో ఉదయించు సూర్యుని వలె. బాబా బాబా చెప్పండి ప్రభు స్తోత్రం. ఎవరు ఇప్పుడు చెప్పు, వీళ్ళందరిలో నేను దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నా? హల్లెలూయా. ఆయన ప్రేమించేవారు ఎవరంట? యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, అయినను ఆయనను ప్రేమించువారు బలముతో. ఆ పొద్దుకి లేసే వాళ్ళకి ఆ ఉదయం అంటే ఏం తెలుసు, ఆ సూర్యోదయం అంటే ఏం తెలుసు? పొద్దుకి నాకు లేసే వాళ్ళకి ఉదయించే సూర్యుడి గురించి అంత పెద్ద నాలెడ్జ్ ఉండదు అని నేను అనుకుంటాను. హల్లెలూయా. ఉదయించే సూర్యుడి నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది అంటే ఇంకా చీకటిగా ఉన్నప్పుడు లేచి ప్రార్థన చేసి ఆ ఉదయించే సూర్యుడు చూసే వాళ్ళకి తెలుస్తుంది. హల్లెలూయా. సన్ రైజ్ చూసారు అట్లా? సన్ రైజ్ ఏడ చూసారు? సముద్రం దగ్గర. అంతేగా? సముద్రం దగ్గర. నైస్. హల్లెలూయా. నేను మా నాన్న ఎప్పుడో ఒకసారి ఏదో టూర్ తీసుకుపోయాడు మమ్మల్ని. ఆడ చూసినాం నేను సంతూ ఒకసారి, తర్వాత చూసాను ఒకసారి. అదేదో టైగర్ హిల్స్ ఏదో ఉంటుంది. టైగర్ హిల్స్ తెలుసా? మీకు ఐడియా ఉందా? టైగర్ హిల్స్ డార్జిలింగ్ పోతే డార్జిలింగ్ నుంచి టైగర్ సైట్ సీయింగ్ అనమాట. ఇక్కడ ఎప్పుడో వారానికి ఒక రోజు ఎప్పుడో ఆ సూర్యుడు చూస్తారు వాళ్ళు. ఎప్పుడు మంచులోనే ఉంటారు. హల్లెలూయా. ఆ రోజు మా దృష్టి పొద్దున్న సన్ పైకి రావడం మేము చూసాం. అవును, ఆయన ప్రేమించేవారు బలముతో. ఎవరైనా ఆపగలరా సూర్యుడిని? ఎవరు ఆపలేదు. హల్లెలూయా. కాబట్టి ఆయన కృప ఎలా ఉంటుంది అంటే, బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన కృప ఏం చేస్తుంది అంటే, తర్వాత దేశం 40 సంవత్సరాలు ఎట్లా ఆయన ప్రేమించినప్పుడు ఎట్లుంటాడు అంటే నిమ్మలంగా ఉంటాడు. నిండుకుండా చెప్పండి, నిండుకుండా అట్లా ఉంటారు. ఆయన ప్రేమించేవారు కృప ఎలా ఉంటుందంటే తొలికేవారిగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమించే వారికి క్షమాపణ దొరుకుతుంది. ఆయన ప్రేమించే వారికి తిరిగి మీరు పోగొట్టుకున్నటువంటి అభిషేకం దొరుకుతుంది, బలం దొరుకుతుంది. ఆయన ప్రేమించే వారికి కృప కలుగుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం. అరే జాగ్రత్త, ఇందాక నీళ్ళు అడిగినట్టున్నా నిన్న విగ్రహం గారు ఇప్పుడు నీళ్ళు తేడానికి వాళ్ళకి కాదు, నాకు రా. అది వేడైపోయింటే ఇప్పటికీ. రోమపత్రిక 8వ అధ్యాయం 8:20. ఇది కూడా ఇంత చూసారంటే మీరు అసలు క్రైస్తవులే కాదు. దేవుని ప్రేమించు వారికి, అనగా దేవుని ఎవరికి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున
పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఏం కలగడానికి? మేల తేల తల్లో పేల మేల తేల పేల ఎవరికి? ఎవరికి? దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కింద ఫుట్ నోట్ లో ఏముందంటే మేలు కలుగుటకై, మేలు అంటే ఆయన ప్రేమించే వారికి మేలు జరగడానికి, మంచి జరగడానికి, శుభకార్యాలు జరగడానికి, అపజయాలన్నింటిలో నుండి విజయము దయచేయడానికి, హల్లెలూయా, అపాయములన్నింటిలో నుండి సురక్షిత దయచేయడానికి, లేమిలో నుండి సమృద్ధిలోనికి దేవుడు నడిపించడానికి సమస్తమును ఆయన ఏం చేస్తున్నాడంట? సమకూరుస్తూ ఉన్నాడంట. అందుకోటి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రేమిస్తున్నావు దేవుని? నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడు నీకు అన్ని ఏం చేస్తాడు? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది, తన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరము ఏం చొప్పున? ఆయన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరము తీరుస్తాడు. అలాగే దేవుడు సమకూరుస్తాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లల కోసం చెప్పండి, సమకూరుస్తాం. కష్టపడేది ఎందుకంటే, రాత్రి పగలు మన తల్లిదండ్రులైనా మనం కష్టపడేది ఎందుకంటే, మనం పడ్డ కష్టం మన పిల్లలు పడదు. మనం పస్తులు ఉన్నట్టు మన పిల్లలు పస్తులు ఉండదు. అదే మన లేని స్థితిలో ఉన్నట్టు మన పిల్లలు లేనిలో సమృద్ధిలో ఉండాలి. సో రాత్రి అనక పగలనక తల్లిదండ్రుల ప్రయాస, తల్లిదండ్రుల ఆలోచన పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుందని ప్రయాసపడతా ఉంటాం. అలాగే దేవుణ్ణి ప్రేమించిన వారికి దేవుడు సమస్తాన్ని జరిగిస్తాడంట. అరే వీడికి పెళ్లి చేయాలరా, పెళ్లి పిల్లలను పెళ్లి కొడుకులను తీసుకొస్తారు. అరే వీడికి పిల్లలు కావాలరా, గర్భఫలం ఎవరిస్తారు? హల్లెలూయా. రాహేలు కోపం వచ్చి రాహేలు యొక్క మోడుతోంది, పిల్లలు సచిపోమంటావా? తెలుసా మీకు? మన చర్చిలో రాహేలు అనుకుంటున్నారా? కాదు, బైబిల్లో ఉన్న రాహేలు. ఉన్నారా రాహేలు ఇక్కడ? ఎన్ని రాహేలు? మా ఒడి కూడా ఉంటుంది కదా, మేరీ వేయించాలి భారతీయ ఉంది. అమ్మ నువ్వు కాదు, ఏమని తెలుసా? యాకోబుని ఏమయ్యా దానికో పిల్లలు పుడుతున్నారా, పిల్లలు కంటావా లేదా? యాకోబు కోపం వచ్చి అన్నాడు, నీకు పిల్లలు ఇవ్వడానికి నేను దేవుడా అన్నాడు. ఆదికాండం 30:3 చూడండి. నేను దేవుడికి ప్రతిగా ఉన్నానా? am I a God to give you children? హల్లెలూయా. గర్భఫలము అప్పుడు ఎవరు ప్రేమించిన వారికి తాను రాహేలు తన యాకోబులకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్క యందు అసూయపడి, విషయం ఏంటంటే ఇక్కడ ఇంతకీ అత్త తిట్టిందని కాదట, తోడుకోడు నవ్విందని. తన అక్క యందు అసూయతో అన్నట, ఏమయ్యా నాకు గర్భఫలము ఇమ్ము. హల్లెలూయా. చూసావా అసూయ ఎంతవరకు తీసుకెళ్ళిందో? పిల్లలు ఇస్తావా, సావమంటావా? కింద వచ్చిన యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా, ఏమైందంట? అదే నేనయ్యుంటేనా ఏం చేసేవాళ్ళో నాకే తెలిసింది చెప్పడం. నేనయ్యుంటే హల్లెలూయా. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేనేమన్నా దేవుడా? చెప్తామా? కానీ దేవుడిని ప్రేమించే వారికి దేవుడు ఏం చేస్తాడంటే సమస్తాన్ని చూస్తాడు. నన్ను ప్రేమిస్తున్నాడా లేడా, వీడు అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నాడా లేడా, ఈ కుటుంబం అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తుందా లేదా, అంటే ఆ కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు పొద్దున సాయంత్రం జరుగుతున్నాయా లేదా, పొద్దునే లేస్తున్నా, అన్నీ చూస్తాడు. హల్లెలూయా. అందుకనే పేతురుతో అన్నాడు, వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? చెప్పండి ఇంకొకసారి. హల్లెలూయా. ప్రేమిస్తున్న ప్రభు ధైర్యంగా
ప్రేమించలేకపోతే ప్రేమించడానికి ప్రయత్నం చేయాలా? హల్లెలూయా. మార్కు సువార్త 16:20 మేలు లేక ఆయన ఎలాంటి సమకూర్పు జరిగిస్తున్నాడో చూద్దాం. మార్కు సువార్త గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించి ప్రభువు వారికి సహకారిగా ఉంటాడు. హల్లెలూయా. మేలు జరగడం ఏంటి అంటే ఎలా సమకూర్చబడుతుంది అంటే సహకారిగా ఉంటాడు. హల్లెలూయా. దూరంగా ఉంటాడు. వారు అంతటా వాక్యాన్ని ప్రకటిస్తా ఉంటే దేవుడు వాళ్ళకి సహకారిగా ఉంటాడు. మేలు జరగడానికి మీ కుటుంబానికి ఆయన సహకారిగా ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. He'll be a helper. ఇంగ్లీష్ లో ఏముందో can I get it? Hallelujah. Yes. Yeah. With them, the Lord working with them. నువ్వు చేసే పనుల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. 128వ కీర్తన 2వ వచనంలో నిశ్చయముగా నీవు నీ చేతుల the Lord will work with you. 127వ కీర్తన 1వ వచనం యెహోవా ఇల్లు కట్టించని ఎడల హల్లెలూయా. తర్వాత పట్టణంలో వాడు మెలకు ఉండుట వ్యర్థం. మీరు పొద్దుగా లేచి రాత్రి దాకా కష్టపడు వ్యర్థం. ఎప్పుడు when God work with you or God labor with you. ప్రభువుకు మహిమ కలుగును గాక. It is vain. కాబట్టి ఆయన నీకు సహకారిగా ఉంటాడు. మార్కు సువార్త 16:16. 1 కొరింథీ పత్రిక 16:20 కూడా ఒకసారి 16వ వచనం. 1 కొరింథీ పత్రిక. కాబట్టి సహోదరులారా అట్టి వారికి పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలెనని స్తోత్రం కలుగును గాక. కాబట్టి సహోదరులారా అట్టి వారికి పనిలో సహాయం చేస్తాడు. మేలు కలుగుతుంది. ఎలా కలుగుతుంది, ఎలా సమకూరుస్తాడు అని అంటే ఒకటి సహకారిగా ఉండి చేస్తాడు. రెండోది నీ పనిలో నీ ప్రయాసలో దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ పనిలో నీ ప్రయత్నములో హల్లెలూయా. వాట్ ఎవర్ ద ట్రైన్స్ యు ఆర్ డూయింగ్ గాడ్ విల్ బీ విత్ యు. హల్లెలూయా. హి విల్ వర్క్ విత్ యు in all your labor, he will help you. ఆయన సహాయం చేస్తాడు. అందుకనే ఆయన్ని ప్రేమించే వారికి ఏం జరుగుతుంది? మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. మేల తేల తల్లో తేల ఏంటి? మా శిష్యుడు అన్నాడు, అన్న బాబాయ్ ఛాన్స్ లేదు బాబాయ్ అంటాడు. ఎందుకంటే గుడ్డు కొట్టించుకున్నాడు కాబట్టి. పేరు ఛాన్సే లేదు బాబాయ్ అంటాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తావా? చెప్పండి ఒకసారి. డూ యు లవ్ గాడ్? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఎస్ అల్లా ప్రేమించుచున్నాను ప్రభువా అన్నాడు. పేతురు ఏమన్నాడు? ఎస్ అంట. పెద్ద బాగుంది. అప్పుడు ఇంగ్లీష్ లేదులే. కొత్త మీరు అంతా హైటెక్ అయిపోయారుగా, హైటెక్ పక్కనే కాబట్టి ఎస్ లేకపోతే అంటారు. ఎస్ అఫ్కోర్స్. స్తోత్రం కలుగును గాక. ఆయన్ని ప్రేమించే వారికి విస్తారమైన క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ వల్ల సమాధానం దొరుకుతుంది. ఆయన ప్రేమించే వారికి నువ్వు పోగొట్టుకున్న తలాంతులు తిరిగి పొందుకుంటావు. నువ్వు పోగొట్టుకున్న దీవెనలు తిరిగి పొందుకుంటావు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమించే వారికి కృప కలుగును గాక. కృప కలుగుతుంది. ఆయన ప్రేమించే వారికి మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, గుడ్ శుభములు జరుగుతాయి. అశుభాలన్నింటినీ దేవుడు తీసివేస్తాడు. ఎవరికి? ఆయన్ని ప్రేమించే వారికి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమించేవారు 145వ కీర్తన 20వ వచనం. ఆయన ప్రేమించే వారిని ఆయన కాపాడుతాడు. ఆయన ప్రేమించే వారిని ఆయన యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడాడా? కాపాడితే ప్రభు స్తోత్రం చెప్తామా? కాపాడాడు కాబట్టే ఇక్కడ ఉన్నాం. ఎక్కడ? కాపాడాడు కాబట్టే ఇక్కడ ఉన్నాం. ఆయన ప్రేమిస్తున్నానో లేదో డౌట్ లో ఉన్నాం, కానీ ఉన్నాం. హల్లెలూయా.
ఆయనను ప్రేమించు వారందరినీ ఆయన కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. చెప్పండి స్తోత్రం. కాపాడాడు కాబట్టి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, ఇన్ని ప్రమాదాల్లో నుంచి, అనారోగ్యాల్లో నుంచి, ఏది మరణపు టంచుల దాకా, ఏది డెత్ బెడ్ వరకు వెళ్ళి ఇంకా మందిరంలో ఉన్నామనంటే ఆయనను ప్రేమించుచున్నాం గనుకనే. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తున్నాం గనుకనే ఇంకా గ్రేవ్ యార్డ్లో లేము, మందిరంలో ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. సమాధులతో లేము, సజీవుడైన దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయనని ప్రేమిస్తున్నప్పుడు ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎందుకు ఉన్నామనంటే ఆయన్ని ప్రేమించేవారు ఆయనకు ఎరుక అంటారు. మనం ఎందుకు కాపాడబడుతున్నాం అని అంటే బైబిల్ గ్రంథం అంటది 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చదివితే అక్కడ ఒక మంచి ముచ్చట, మంచి మాట రాస్తాడు. అక్కడ ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఎంత మంచివాడు కదా, దేవునికి ఎరుకైన వాడే. హల్లెలూయా. బట్ ఇఫ్ ఎనీ మ్యాన్ లవ్ గాడ్ the same is known of him. అరే పలానాలో తెలుసా మీకు? ఏమండి పలానాలో తెలుసా? ఏది? అదే మీ ఊర్లోనే ఉంటారండి, మీ ఊర్లో పలానా వీధిలో తెలుసా? తెలుసా అండి. అర్థమైందా? మీకేమన్నా అర్థమైందా? అంటే అలాగా నువ్వు దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఒకసారేమో తండ్రిలాగా కాపాడుతాడు. ఎలాగా? తండ్రిలాగా కాపాడుతాడు. ఒకసారేమో తల్లిలా కాపాడుతాడు. ఎలాగా? తల్లిలా కాపాడుతాడు. ఒకసారేమో పక్షిరాజులాగా, గద్దలాగా కాపాడుతాడు. ఒకసారేమో కోడిలా కాపాడుతాడు. ఎలాగా? కోడిలా కాపాడుతాడు. ప్రభుత్వం చెప్తాము ఒకసారి. హల్లెలూయా. ఒక్కొక్కసారేమో నీ చుట్టూ అగ్ని ప్రాకారంలా కాపాడుతాడు. ఎలాగా? అగ్ని ప్రాకారంలా. అమ్మ కింద చాలా చైర్స్ ఉన్నాయి కదా, చూడుకో కొంచెం పైకి తెచ్చాను. అప్పులు చూసుకుంటా ఇంట్లో 10 చైర్లు ఉన్నాయి. నేను లెక్క పెట్టిన ఎన్ని 10 చైర్లు ఉన్నాయి ఇంట్లో. చెప్తూనే ఉన్నా, జాబుబాబు చెప్తున్నా, ఇక్కడ కూర్చొని తీసుకుపోండి అని. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా కాపాడతాడు? ఒకసారి తండ్రిలాగా, ఒకసారి తల్లిలాగా. హల్లెలూయా. ఒకసారి గద్దలాగా, ఒకసారి కోడిలాగా, ఒకసారి అగ్ని ప్రాకారంలాగా. ఎలాగా? హల్లెలూయా. అంటే బౌండరీ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది. ఏంటిది? బౌండరీ ఆఫ్ ఫైర్ అంటే ఒక కంపౌండ్ వాల్, అగ్ని లాంటి కంపౌండ్ వాల్ ఉంటుందంట. అలాంటి కాపుదల. ఎందుకంటే నీవు ఆయనకు ఎరుకైన వాడివి కాబట్టి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. జగన్మోహన్ రెడ్డి తెలుసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసా? మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు తెలుసా? కేసీఆర్ గారు తెలుసా? కేటీఆర్ గారు తెలుసా? కవిత గారు తెలుసా? కల్వకుట్ల. అట్లా నువ్వు దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. ఆయన పేరు పెట్టి పిలిచాడు కాబట్టి మనల్ని ఆయనకు ఎరుకైన వాడు అనే వర్డ్ చెప్పడానికి అది నేను గ్రహించాలి. హల్లెలూయా. ఒకడు దేవుని ప్రేమించిన ఎడలా అతడు దేవునికి, నువ్వు ఎంత దేవుని ప్రేమిస్తున్నావో ఆయన తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు ఎరుకైన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు సమరయ స్త్రీ దేవుడు తెలుసా? సమరయ స్త్రీ ఆ టైంకి అక్కడ ఉండదని తెలుసు. ఆమెకు ఆ రోజు రక్షణ వస్తుందని మాత్రం ఆమెకి తెలియదు. యోసేపుకు తెలుసు, నేను ఏదో ఒక రోజు సింహాసనం మీద కూర్చుంటాను. అందుకని 17 years యోసేపుకు 17 సంవత్సరాలు వచ్చినప్పటి నుండి ఎన్ని సంవత్సరాల దాకా వెయిట్ చేశాడు? చూసారా? 30. ఆయన సింహాసనం ఎక్కినప్పుడు ఎంత ఆయన వయసు? 30. అంటే ఎన్ని రోజులు వెయిట్ చేశాడు? 13 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఈ 13 సంవత్సరాల్లో ఎన్ని ఆటపాట్లు,
ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని అవకతవకలు. హల్లెలూయా. వాళ్ళ అన్నల చేత వేసించబడ్డాడు, కొట్టబడ్డాడు. బట్టలు చింపేసి గోతులు తోసారు, అమ్మేసారు. అమ్మేసినాక అక్కడైనా ఏమైనా సుఖం దొరికిందా అంటే దేవుడు మాత్రం అతనికి తోడై ఉన్నాడు. అవునా కాదా? హల్లెలూయా. పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. పోతిఫర్ ఇంట్లో అక్కడ నుంచి జైలుకి వెళ్ళాడు. పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉండను గనుక అని ఉంటుంది. అవునా? దేవుడు అతనికి తోడై ఉండను గనుక అతను మన్ను పట్టుకున్నా బంగారం అయిపోయింది. ఏమైంది? మన్ను పట్టుకున్నా బంగారం. అంటే ఆయన పట్టుకున్నదల్లా బంగారం అయిపోతుంది. అందుకనే పోతిఫర్ ఏమన్నాడంటే, నేను ఓన్లీ నేమ్ సేక్కి మాత్రమే ఓనర్ని రావాలి, వీళ్ళంతా నువ్వే చూసుకో అని అన్నాడు. అలాగుండి మళ్ళీ అక్కడ ఏదన్నా బాగా జరిగిందా? పోయి పోతిఫర్ భార్య కన్ను యోసేపు మీద పడింది. ఎందుకంటే యోసేపు కోతిలాగుంటాడా? చెప్పండి, యోసేపు కోతిలాగుంటాడా? ఈ మొహం ఏంటా? కోతి మొహం వేసుకుని అలా ఉంటాడా? యోసేపు అందగాడు, యోసేపు సుందరుడు. యోసేపు సుందరుడు కాబట్టి కనబడింది. కనబడ్డా కానీ ఆయన పడలేదు, పారిపోయాడు, జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళాక కూడా దేవుడు వదిలిపెట్టాడు అతన్ని? వదిలిపెట్టలేదు. ఆ జైలు ఓనర్కి యోసేపు మీద దయ కలిగించాడు. యోసేపు మళ్ళీ జైలు ఓనర్ మీద అధికారిగా ఉన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈయన కళలు, దర్శనాలు మాత్రం వస్తూనే ఉన్నాయి, వాటికి అర్థాలు చెబుతూనే ఉన్నాడు. జైల్లో జైల్ మేట్స్ కళ్ళు వచ్చాయి, ఇద్దరికి కళ్ళు వచ్చాయి. ఇద్దరికి కళ్ళు వస్తే ఇద్దరిలో ఒకడు అన్నాడు, ఒరే నువ్వు మళ్ళీ తిరిగి నీ గవర్నమెంట్ డ్యూటీలో జాయిన్ అవుతావురా అని అన్నాడు. వాడు జాయిన్ అయిపోయాడు. ఇంకొకటితో అన్నాడు, అరే నీ తల నరికి ఆకాశ పక్షులకు వేయబడుతుందిరా అన్నాడు. వేస్తాడు. సేమ్ అలాగే జరిగింది. జరిగిపోయినాక 2 సంవత్సరాలు జైల్లో. 2 సంవత్సరాలకి ఫరోకు ఒక కళ వచ్చింది. అప్పుడు గుర్తొచ్చాడు. అప్పటికి వీడు చెప్పాడు, అన్నా నువ్వు బయటకు వెళ్తున్నావు కదా, నన్ను కొద్దిగా గుర్తుపెట్టుకో, అప్పుడప్పుడు అరటిపండ్లో ఏమో ఇచ్చారో పచ్చట్లో తెచ్చి అని కూడా చెప్పినట్టున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు బయటికి వెళ్ళేటప్పుడు. జైలు నుంచి బయటకు వెళ్ళేటప్పుడల్లా ఒక లిస్ట్ ఇస్తారు ఒక్కొక్కరికి, అరే మా వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళకి ఫోన్ చేయాలి, వీళ్ళకి ఫోన్ అట్లా అన్న. బయటికి పోయినాక నన్ను కొద్దిగా జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. వీడికి ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడు అంటే, ఫరోకి కలుచినప్పుడు, అరే జైల్లో ఒక హెబ్రీయుడైన యువకుడు ఉన్నాడు, హెబ్రీయుడైన ఒక యువకుడు ఉన్నాడు సార్, వాడు నాకు చెప్పిన కళ, ఇగో నా డ్యూటీ నాకు వచ్చింది సార్ అంటే, ఓరిత్రాసుడా అర్జెంటుగా ఆయనని తీసుకొనిరా. తీసుకొచ్చారు. మంచి గివింగ్ అయిపోయింది. మంచి బట్టలు, చెరసాల బట్టలు తీసేసి మంచి వస్త్రములు, ప్రశస్తమైన వస్త్రాలు వేసారు, చెప్పులు వేసారు, రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే యోసేపు దేవునికి ఎరుకైన వాడు. యోసేపు దేవునికి ఎరుకైన వాడు. హల్లెలూయా. సమరయ స్త్రీ దేవునికి ఎరుకైన స్త్రీ. ఆమెకి రక్షణ ఆ రోజు పొందుతుంది. ఆమె కుండోలు వేసి ఊర్లోకి పరిగెత్తుకెళ్ళి, ఇదిగో నేను క్రీస్తుని చూచాను, మీరు కూడా వచ్చి చూడండి అంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కనుక ఇంకా మనం సజీవుల లెక్కలో ఉన్నాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. యాకోబు పత్రిక. థ్యాంక్ యూ జీసస్. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి మనం ఈ సబ్జెక్ట్ లో ఉన్నాం. ప్రేమించు వారికి. పేతురుని దేవుడు 3 సార్లు ఏమడిగాడు? పేతురు పుట్టి ప్రేమించుతున్నావా అని అంటే, వీరందరికంటే నన్ను బాగా ప్రేమిస్తున్నావా అన్నాడు. ఉన్నారా ఇప్పుడు అక్కడ? ఇక్కడ ఎవరు ఉన్నారా అలాంటి వాళ్ళు? ప్రభా వీళ్ళందరిలో నేను నిన్ను ప్రేమిస్తున్నా ప్రభా. అవసరం ఇప్పుడే గుండె జీవిస్తే నువ్వే ఉంటావు ప్రభా. ఎవరు ఉండడు అంటే, ఎవరి గుండెలే యేసు ప్రభు ఉంటాడు, వాని గుండెనే ఉంటుంది. ఉంటారా? హల్లెలూయా. తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన పొందును. ప్రేమించే వారికి ఏం దొరుకుతుందంట? కావాలా? ఒక 10 రకాల కిరీటాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అది వేరే ప్రసంగం. అటొద్దు. దేవుడిని ప్రేమిస్తే నీకేం కలుగుతుంది? జీవ కిరీటం అనుగ్రహించబడుతుంది. చిన్నదా
దీని గొంతు కూడా అంతే పెద్ద ఉందిరా నాయన. అమ్మో, హల్లెలూయా, హల్లెలూయా. తను ప్రేమించు వారికి క్రౌన్ ఆఫ్ లైఫ్, క్రౌన్ ఆఫ్ జీవ కిరీటం, జీవ కిరీటం అనుగ్రహించబడుతుంది ప్రేమిస్తే. ఆలోచన చేయండి, మనం ఎంత ప్రేమిస్తున్నాం ఆయనని. హల్లెలూయా. ఇది ఏం సూచిస్తుంది అంటే, ఈ జీవ కిరీటం ఎప్పుడు అనుగ్రహించబడుతుంది అంటే మన జీవితాలు పరీక్షింపబడ్డప్పుడు. ద లైఫ్ హ్యాస్ టెస్టెడ్. అబ్రహాము యొక్క జీవితం 25 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 25 years ఆయన జీవితానికి పరీక్ష. ఎందుకంటే ఒకసారి యేసు ప్రభు వారు రాత్రి తీసుకొచ్చి అబ్రహాం ఒకసారి పైకి చూడు అంటే ఏంటి అంటే, నక్షత్రాలు, మీకు అంతమంది పిల్లల్ని ఇస్తా. ఒకసారి సముద్రం దగ్గర తీసుకెళ్ళి ఇసుకలేని చూడు, ఇంతమంది పిల్లల్ని ఇస్తా. ప్రభువా థ్యాంక్ యూ, ప్రభువా థ్యాంక్ యూ అంటానే ఉన్నాడు, చెప్తానే ఉన్నాడు. నువ్వు నిందారహితుడు ఉండు, యథార్థవంతుడు ఉండు. హల్లెలూయా. 99 సంవత్సరాలు వచ్చినాక యథార్థంగా ఉండు అన్నాడు 17వ అధ్యాయం 1వ వచనం ఆదికాండంలో. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా కిందకు వస్తే మీ పేర్లు మార్చేస్తా అంటాడు. నువ్వు అబ్రాహం కాదు, అబ్రహాము. నువ్వు సారా కాదు, సారాయి. ఎందుకంటే నువ్వు అనేకులకు. ఆలోచన 90 ఏళ్ళు వచ్చిన సారా ఏం మజాక్ చేస్తున్నావు ప్రభువా? వాట్ ఈస్ దిస్ జోక్ గాడ్? హల్లెలూయా. జీవ కిరీటం. మన జీవితాలు పరీక్షింపబడతాయి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. శోధనలు వస్తాయి, శోధనని జయించాలి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవునికి లోబడి ఉండాలా. హల్లెలూయా. పరీక్షింపబడతాయి. హల్లెలూయా. టెంప్టేషన్స్, శోధన. హల్లెలూయా. ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఆత్మీయమైన కిరీటాలు వస్తాయి. ఉదాహరణకి అపోస్తులైన పౌలు అంటాడు, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 8 వచనాల వరకు చదివితే అక్కడ ఏమంటాడు? అద్భుతమైన మాటలు ఉంటాయి చూడండి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. అవునా? హల్లెలూయా. సైన్యంలో చేరేటోడు. సరే, ఇది కాదు మనం చదవాల్సింది. నేను చదవమన్నది ఏంటిదని అంటే, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నాకు పోయే కాలం దగ్గర వచ్చింది. అంతే కదా. నేను వెడలిపోవు కాలం అంటే నాకు నా లైఫ్ చివరి రోజుల్లో నేనున్నాను. మంచి పోరాటం పోరాడా. హల్లెలూయా. చెప్తావా స్తోత్రం? ఐ హ్యావ్ ఫాట్ అ గుడ్ ఫైట్. నా పరుగును కడముట్టించితిని. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్. ఐ హ్యావ్ ఫినిష్డ్. మంచి పోరాటం పోరాడా, నా పరుగును కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఒక 3 అద్భుతమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఇక్కడ. ఎన్ని? 3 అద్భుతమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. మంచి పోరాటం, మంచి బ్రతుకు బ్రతికా. హల్లెలూయా. నలుగురితోటి మంచి అనిపించుకున్నా, చీపో ఎదవా అని నేను అనిపించుకోవాలా? ఒక్కొక్కరు మొహాలు పొద్దున్న లెగంగానే పొరపాటున చూస్తే ఇక బయటికి వెళ్ళబుద్ధి కాదు. వెళ్ళబుద్ధి అవుద్దా? చిచ్చి ఈడొచ్చాడేంట్రా ఎదురు, కాసేపు కూర్చుని వెళ్దాంలే. పుసుక్కున బయటికి రాగానే ఎవడన్నా తుమ్మాడు అనుకో, చిచ్చి ఎంత ఎదవరైడు, కాసేపు ఆగి వెళ్దాంలే. పిల్ల అడ్డం వచ్చిందనుకో, ఆగేమో ఆగలేదా? చెప్పండి. ఆగేమో తెలుసు నాకు. తుమ్మారనుకో వెళ్తారా? ఆగేమో తెలుసు నాకు. హల్లెలూయా. ఈడెవడు రా శుభ్మాన్, ఈవిడెవత్తండి శుభ్మా అనే బయటకు వస్తే ఎదవరాలు వచ్చింది, వెళ్ళిపోతామా లేదా? ఆగుతాం. హల్లెలూయా. కానీ పౌలు అన్నాడు, మంచి పోరాటం పోరాడా, మంచి బ్రతుకు నేను బ్రతికా, నా పరుగును కడముట్టించా, విశ్వాసాన్ని కాపాడుకుంటుని. మై గాడ్, ఐ హావ్ కెప్ట్ ద ఫెయిత్. నేను విశ్వాసంలో నుంచి పోలేదు. తర్వాత ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు నాది కాదు, అది నాకును. ఏది? జీవ కిరీటం.
నీతి కిరీటం అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. సంబడి సే దేవుణ్ణి ప్రేమించే వారందరికీ హల్లెలూయా. మంచి పోరాడిన వాళ్ళకి, పరుగును తుదముట్టించిన వాళ్ళకి, విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళకి, అది నాతో కూడా నాకు మాత్రమే కాదు, ఆ ప్రత్యక్షతను అపేక్షించే అందరికీ స్తోత్రం కలుగును గాక. అందరికీ అనుగ్రహించబడుతుంది. తను ప్రేమించు వారికి ఆయన హీల్ క్రౌన్ us విత్ లైఫ్. హల్లెలూయా. అంటే మన ఇళ్ళల్లో కొంచెం కాలం బ్రతికే వాళ్ళు ఉండరు. హల్లెలూయా. మనకి దేవుడు మన ఆయుష్ని పెంచే దేవుడు. కాబట్టి ఆయన్ని ప్రేమించే వారికి క్షమాపణ అనుగ్రహించబడుతుంది. ఆయన్ని ప్రేమించే వారికి దేవుని యొక్క అభిషేకం అనుగ్రహించబడుతుంది. ఆయన్ని ప్రేమించే వారికి కృప అనుగ్రహించబడుతుంది. ఆయన్ని ప్రేమించే వారికి మంచి జరుగుతుంది. ఆయన్ని ప్రేమించేవారు కాపాడబడతారు. హల్లెలూయా. ఆయన్ని ప్రేమించే వారికి జీవ కిరీటం అనుగ్రహించబడుతుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? ఏర్పరచుకున్నాడా కోలేదా? హల్లెలూయా. ఆయన్ని ప్రేమించు వారికి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము ఏర్పరచబడక మునుపు మీకోసం ఏర్పరచబడిన ఈ రాజ్యాల్లోకి ప్రవేశించండి అని అన్నాడు. స్తోత్రం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదివితే, ఇగో మీ కొరకు ఏర్పరచబడిన రాజ్యంలోనికి ప్రవేశించండి అన్నారు. ఆ తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చింది. ఆ బ్యాచ్ వచ్చింది. ఏంటి ప్రభువా మమ్మల్ని రానివా అందులోకి అంది. అరే మీరెవడో నాకు తెలియదురా, అక్రమము చేయవారులారా నా దగ్గర నుండి. ఏంటి ప్రభువా లార్డ్స్ గ్రేస్ చర్చ్లో నేను ప్రవచనాలు చెప్పలేదా? ఏంటి ప్రభువా లార్డ్స్ గ్రేస్ చర్చ్లో నేను దర్శనాలు చెప్పలేదా? ఏంటి ప్రభువా లార్డ్స్ గ్రేస్ చర్చ్లో నేను బోల్డ్ అని అద్భుతాలు చేయలేదా అంటే, నువ్వెవడో నాకు తెలియదురా. హల్లెలూయా. వాళ్ళకి ఎందుకు ఇచ్చావు ప్రభు అని అంటే, వాళ్ళు నా నామమున ఒక గిన్నెడు నీళ్ళు ఇచ్చారా. నేను వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నాకు ఒక గిన్నెడు నీళ్ళు ఇచ్చారు. నేను ఆకలితో వస్తే నాకు అన్నం పెట్టారు. నేను వస్త్రహీనుడినై వస్తే మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. ప్రభువా మేము ఎప్పుడు ఇచ్చాం ప్రభువా? తలగొక్కుని ప్రభువా మీరు మా ఇంటికి ఎప్పుడు వచ్చారు? మేము మీకు ఎప్పుడు పెట్టాం ప్రభువా అని అన్నాడు. హల్లెలూయా. ఇగో దీనులైన వీరిలో ఒక్కడికి నువ్వు ఇచ్చావు కాబట్టి నీకు పరలోక రాజ్యంలో సీటు ఉంది అబ్బాయి, నీకు రిజర్వేషన్ అయిపోయింది. స్తోత్రం కలుగునుగాక. ఆలోచన చేయండి, మనం ఎప్పుడైనా అలాంటి మంచి పనులు చేసి వచ్చామా? ఎప్పుడైనా చేసి వచ్చామా? ఓ ఎవరో పోయిరా మళ్ళరా పో, చెయ్యి ఖాళీ లేదు పో, అట్లనే అంటూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో ఆ బెగ్గర్స్ కూడా పోయిరు కదా. అమ్మ అని అడుక్కునేటోళ్ళు లేరు. ఇప్పుడు ఉన్నారా? ఎన్నో బస్తీలలో ఉంటారు, ఎన్నో బస్తీలలో ఊర్లలో ఉంటారు, కానీ సిటీలో అయితే కనిపిస్తలే. లేకపోతే రోజు ఖచ్చితంగా ఒకరిద్దరు ఇంటి ముంగటికి వచ్చి ఏదో అడుక్కునేటోళ్ళు, అన్నమో ఏదో సద్దన్నమో తీసుకెళ్ళేటోళ్ళు. ఇప్పుడు మన పనులు కూడా తింటలేరులే సద్దన్నం, కానీ సోనా మసూరి బియ్యం, రేషన్ బియ్యం తింటలేరు, అంతా సోనా మసూరి. రేషన్ బియ్యం ఉట్టి దోశలకు దేనికో టిఫిన్కో ఇడ్లీకో అవుతున్నాయి. అవునా కాదా? స్తోత్రం కలుగును గాక. ఆయన్ని ప్రేమించు వారికి ఆలోచన చేయి, పరలోక రాజ్యాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి. లాజరు, ఆ ధనవంతుడు లాజరు కథ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడు వీడు కన్ను మిన్ను కానలే. కానీ ఆడికి పోయినాక అగాధంలో నుంచి అడుగుతాడు, అగో ఆయనను పంపియవా అంటాడు. ఎవరిని? ప్రభువా ఆ లాజర్ని పంపి ప్రభువా, ఆ కుష్ఠరోగోని ఏలు చిటికనేలు నీళ్ళల్లో ముంచి, ఏ ఏలు? అవునా?
ఏలు స్కూల్లో పిల్లలు ఇప్పుడు ఈ చిటికనేలు దేని వాడుతున్నానంటే మేడం వాష్రూమ్ చిటికనేలు ముంచి నా నాలుక దడు ప్రభు అంటున్నాడు. కాబట్టి భూమి మీద బ్రతికినంత కాలం మనసులో కొద్దిగా దయ, దాక్షిణ్యం, కొద్దిగా వాత్సల్యం, పక్కనోళ్ళ మీద కఠినంగా ఉండొద్దు. రాయిలాగా ఉండొద్దు మన హృదయాలు. క్రైస్తవులు, విశ్వాసులు రాళ్ళలాగా ఉండొద్దు. బలహీనతలో ఉన్నవారిని బలపరచండి, ఊతమియండి అని అపోస్తులైన పౌలు చెప్తాడు. హల్లెలూయా. వారి బలహీనతల్లో వారిని బలపరచండి, ధైర్యపరచండి. ఎవరైనా అవసరతలో ఉంటే వారి అవసరతను తీర్చగలిగితే తప్పకుండా తీర్చండి. నీ రక్త సంబంధికి ముఖము తిప్పకండి. హల్లెలూయా. అవ్వ పెట్టదు, చెప్పండి, అవ్వ పెట్టదు అడుక్కు తినేదని ఆడు పెట్టడు. పక్కోడి దగ్గరికి వెళ్తే ఆడి దగ్గర చేయనీయుడు. కొంతమంది ఉంటారు అట్లా దరిద్రులు. ఇలా దరిద్ర మొహాలు పాడుగాను, వీళ్ళ దరిద్ర ముఖం మీద మనవయ్య. వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రక్త సంబంధికి ముఖం తిప్పుకునేటోడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? పేతురు వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఒకసారి నేను మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నా. ఇక్కడున్న అందరికంటే దేవుణ్ణి నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఏమాయ్ ఇటు దిక్కు ఒక్కరు కూడా చెప్తలేరు. ఏమాయ్ పేతురు వీళ్ళందరిలో ఎక్కువ, అవును ప్రభా ప్రేమిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఎక్కువైతేనే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు లెక్క. అంటే వాడు వారానికి 2 సార్లు ఉపవాసం చేసిండు. నువ్వెన్నిసార్లు ఉపవాసం చేయాలి? 3 రోజులు ఉపవాసం చేయాలి. వాడు దశమ భాగాలు అన్నిట్లో, దేంట్లో కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, సోంపుల దశమ భాగాలు ఇస్తుండు. నువ్వు కూడా ఇవ్వాలి. ఇస్తున్నావా? ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఎక్కువ ఇవ్వాలి, దశమ భాగాలు కాదు, ఎక్కువ ఇవ్వాలి. హల్లెలూయా. ఆ లెక్క ఉంది నా దగ్గర. ఎంతెంత పర్సెంటేజ్ దేనికి ఇవ్వాలో ఆ లెక్క నా దగ్గర ఉంది. ఎక్కడో రాసి పెట్టా నేను. చెప్తా మీకు. 100%లో ఏ పర్సెంట్ దేనికి ఇవ్వాలో నా దగ్గర ఉంది. ఐ లెట్ యు నో ఇఫ్ టైం కమ్స్. సమయం వచ్చినప్పుడు చెప్తా. కానీ ముందైతే అంతకంటే ఎక్కువ కాదు, ముందు ఇవ్వాల్సినంత. వాడిచ్చినంత ఇయ్యరు, చూద్దాం. ఎవడిచ్చినంత చెప్పాలి. పరిసైడ్ ఇచ్చినంత తీరు చూద్దాం, తర్వాత సంగతి తర్వాత. మిగిలింది ఎక్కువ, ఎంత ఎక్కువ ఇవ్వాలో నేను చెప్తా. చెప్పినా ఇచ్చేటోళ్ళు ఏడున్నారు కానీ ఈ టైంలో లేరు. ఈ టైంలో అయ్యారు అంటే ఈ మధ్యకాలంలో నాకు ఒక వాట్సాప్లో ఒక చిన్న 35 minutes 39 seconds ఏదో చిన్న స్టోరీ వచ్చింది. ఇట్నే సంఘంలో 2 చెల్లెలు మాట్లాడుకునే ఒక డిస్కషన్ వచ్చింది. ఒక చెల్లెకంటే జాబ్ వచ్చిందంట. జాబ్ రాగానే ఫస్ట్ జీతం ఎక్కడ ఇస్తున్నానంటే ఆ పెద్ద చర్చ్ ఉంది కదా, ఆ పెద్ద చర్చ్కు పంపిస్తున్నా. ఆ పెద్ద చర్చికి ఇస్తే నువ్వెవరో ఆయనకు తెలియదే, మన చర్చిలో ఇవ్వనంటే కాదక్క, ఆ పెద్ద చర్చిలు ఇస్తే దేవుడు పెద్దగా దీవిస్తాడు, అందుకే నా ఫస్ట్ జీతం అక్కడ ఇస్తా. అట్లా కాదు చెల్లే, మన చర్చిలోనే ఇవ్వాలి అనే డిస్కషన్ వచ్చింది. ఒక చిన్న క్లిప్పింగ్ వచ్చింది నాకు, వీలైనప్పుడు మీకు చూపిస్తలే. హల్లెలూయా. ఏ చర్చికి ఇస్తుందంట ఫస్ట్ జీతం? ఏ చర్చికి ఇస్తుందంట? నీ కోసం ప్రార్థన చేసే పాస్టర్ ఎవడే? నువ్వు పోయే చర్చ్ ఎక్కడనే? నీకోసం అరే మంచి ఉద్యోగం రావాలి ప్రభువా, ఈ పిల్లకి ఆశించి ఊహించిన దానికంటే బెస్ట్ జాబ్ ఈ ప్రభువా, ఆశించిన శాలరీ కంటే ఎక్కువ శాలరీ వచ్చే ఉద్యోగం ఈ ప్రభువా అని ప్రార్థన చేసేదేమో. నేనైతే మన చర్చిలో ఈ పిల్ల ఎక్కడ ఇస్తుందంట ఫస్ట్ జీతం? పెద్ద చర్చలు ఇస్తుందంట. హల్లెలూయా. సో బీ కేర్ఫుల్. దేవుడు మనల్ని ఆయన వాగ్దానం చేసిన రాజ్య వారసులుగా చేస్తాడు. ఎప్పుడనంటే మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు. ఒక 7 విషయాలు నేను మీకు చెప్పా. ఏంటి? ప్రేమిస్తే నంబర్ 1 క్షమించబడతావు. నంబర్ 1 క్షమించబడతావు. ప్రేమిస్తే నువ్వు పోగొట్టుకున్న తలాంతును తిరిగి పొందుకుంటావు. దేవుణ్ణి ప్రేమిస్తే కృప కలుగుతుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ ఇంటికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే కాపాడబడతావు, సురక్షితంగా ఉంటావు. ఆయన్ని ప్రేమిస్తే జీవ కిరీటం పొందుకుంటావు. ఆయన్ని ప్రేమిస్తే పరలోక రాజ్యానికి వెళ్తావు. లేచి నిలబడ్డట్టయితే హల్లెలూయా, స్తోత్రం. ఒక్కొక్క మాట ప్రేమిస్తున్నావా? ఒకసారి చెప్పాలా? పేతురు, వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? ఆమేన్. ప్రేమిస్తున్నావా?
ఒక చిన్న క్యాప్షన్ ఇచ్చేస్తా. ప్రేమిస్తున్నావా 420 గాడివా? నువ్వు ప్రేమిస్తున్నావా 420 గాడివా? ఏం 420 చెప్పండి? 420. ప్రేమిస్తున్నా అని చెప్పి చీటింగ్ చేస్తే నువ్వు 420 గాడివి. దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పి, హల్లెలూయా, 1 యోహాను పత్రిక 4:20 1 John 4:20 చాలాసార్లు చెప్పే మీకు. దేవుణ్ణి ప్రేమిస్తే 1 యోహాను పత్రిక, థ్యాంక్ యూ జీసస్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యువకాల సమయంలో ఏలీ దేవుని కంటే, మందిరంలో సేవ కంటే తన కుమారులను ఎక్కువగా ప్రేమించాడు. దేవుని కంటే, దేవుని సేవ కంటే తన కుమారులను ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి ఆ ఇంట్లో ఇక వంశం ఉండదు అని దేవుడు అతనికి చెప్పాడు. ఆలోచన చేయండి ప్లీజ్. కొంతమంది కళలు కావాలి, కొంతమందికి ఏం కావాలి? కళలు కావాలి. మరికొంతమందికి ప్రవచనాలు కావాలి, మరికొంతమందికి దర్శనాలు కావాలి, మరికొంతమందికి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ఏం కావాలి అని అంటే, హల్లెలూయా, స్వస్థతలు కావాలి, సూచక్రియలు కావాలి, అద్భుతాలు కావాలి, అన్నీ బాగుండాలి. కానీ దేవుణ్ణి మాత్రం ప్రేమించాల్సినంత ప్రేమించాం. దేవుడికి ఇవ్వాల్సినంత సమయం ఇవ్వం. దేవుడి మందిరంలో పాటించాల్సినటువంటివి ఏవి పాటించాం, కానీ ఇవన్నిటికంటే అవి కావాలి మనకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 1:20 ఏం చెప్తుందనంటే, ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి, అక్కడ ఒక కామా ఉంది. నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి, అంటే తన పక్కవాణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. కరెక్టైన వాక్యం ఏమండి? కరెక్టైన వాక్యం. నీ ప్రక్కనున్న నీ సహోదరుణ్ణి ప్రేమించలేకపోతే, నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో నీ సబార్డినేట్ని నువ్వు ప్రేమించలేకపోతే, ఎక్కడికి పోయినా ఒక టీం ఉంటుంది. ఏడికి పోయినా, ఏ సంస్థలోకి పోయినా ఒక టీం ఉంటుంది. ఏ టీం ఉంటుంది అని అంటే, ఆంధ్రోడు, తెలంగాణోడు, కులము, ఇవన్నీ ప్రాంతాలు. ఏడికి పోయినా ఈ కుల పిచ్చి పోవట్ల, మత పిచ్చి పోవట్ల, ప్రాంతాల పిచ్చి పోవట్ల. ఈ పిచ్చున్నోడు ఎవ్వడు పరలోక రాజ్యానికి పోడు. అర్థమవుతుందని నేను చెప్పేది? ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల వాడు అబద్ధికుడు, చీటర్, చీటింగ్ చేస్తున్నట్టే. కాబట్టి తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. ఎలా ప్రేమిస్తాడు కాదు, ప్రేమించలేడు. చూచిన సహోదరుని ప్రేమించకపోతే చూడని దేవుణ్ణి వాడు, కరెక్టా కాదా? అప్పుడు వాడు 420 కాదా? ఇప్పుడు నువ్వు 420వా క్రిస్టియన్వా? నువ్వు 420వా అబద్ధకుడివా ఒక విశ్వాసివా? నువ్వు అబద్ధకుడివా ఒక క్రైస్తవుడివా? మనం చెక్ చేసుకోవాలా, చెక్ చేయొద్దా? హల్లెలూయా. ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు? ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, ఏలీ తన పిల్లల్ని ప్రేమించాడు దేవుని కంటే ఎక్కువ. సత్య విషయమైన ప్రేమను అవలంబించకుండా అపవాది దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తున్నాడు. ప్రేమ అంటే ఏంటి అనంటే, దేవుని ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకోవడమే ప్రేమ. కాబట్టి ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని చెప్పు, నువ్వు దేవుని మందిరాన్ని ఎంత ప్రేమిస్తున్నావు. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. ఓ వి వర్షిప్ యూ జీసస్. దేవుడు ప్రేమ అయ్యున్న దేవుడు. మన దేవుడే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. అటువంటి ప్రేమను నువ్వు ప్రేమిస్తావా? అటువంటి ప్రేమను నువ్వు ప్రేమించే స్థితిలో ఉన్నావా? అటువంటి ప్రేమను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు? భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీ బిడ్డల మీద ఉన్న ప్రేమ కంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీకున్న ఆస్తి పాస్తుల మీద కంటే, నీకున్న ఘనత కంటే, నీకున్న పరువు ప్రతిష్టల కంటే ఎక్కువ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా?
how much you love God this morning. Hallelujah, 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 hallelujah. If one is loved by God, if one is loved by God, దేవునితో ప్రేమించబడితే నువ్వు క్షమించబడతావు. దేవుని నువ్వు ప్రేమించినట్లయితే, దేవుని ద్వారా నువ్వు ప్రేమించబడ్డట్టయితే, ఇదిగో నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుంటావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే నీకు, నీ కుటుంబానికి అన్ని విషయాల్లో దేవుని కృప విస్తరింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబ జీవితంలో, నీ వ్యాపార జీవితంలో, నీ సేవా జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ వివాహ జీవితంలో, హల్లెలూయా, నీ విద్యలో, హల్లెలూయా, నీ వృత్తిలో ఆయన కృప కలుగుతుంది. In all aspects of your life, he will release his grace upon you, his grace upon you, his grace upon you. ఆయన్ని ప్రేమిస్తే దేవుడు నీకేం కావాలో అన్నీ సమకూరుస్తాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏం వెతుకుతున్నావు ప్రభు సన్నిధిలో? ఏం కోల్పోయావు ప్రభు సన్నిధిలో? అనేక దినాలుగా, అనేక సంవత్సరాలుగా, ఇదిగో ప్రభువా నేను దీని కొరకు ఎదురు చూస్తున్నానే. దేవుడు సమకూరుస్తాడు, దేవుడు సమకూరుస్తాడు, దేవుడు సమకూరుస్తాడు. గాడ్ ఈ స్పీకింగ్ టు సమ్వన్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సంఘంతో మాట్లాడుతున్నాడు, సంఘములో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంచారం మన మధ్యలో కదులుతా ఉంది. ఆయన ప్రేమమయుడైన దేవుడు మన మధ్యలో కదులుతున్నాడు. ఆయన ఇక్కడ కొందరితో మాట్లాడుతున్నాడు, ఆయన కొందరిని తాకుతున్నాడు. ఆయన ఆదరణకరమైన స్పర్శను పొందుకుంటా ఉన్నావు, ఆయన ఆదరణకరమైన స్పర్శను పొందుకుంటా ఉన్నావు. అగో అందరి చేత వెలివేయబడ్డా అని అనుకుంటున్నావా? నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్నావు. ఎవరు నన్ను దగ్గర రాలట్లా అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. లోకం నన్ను వదిలేసింది అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఉదయ కాల సమయంలో హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ప్రేమ నుంచి నువ్వు తొలగిపోతే, దేవుడు ప్రేమలో సరిగ్గా నడుచుకోలేకపోతే, ఈ ఉదయ కాల సమయంలో దేవుణ్ణి ఒకసారి అడుగు, దేవుణ్ణి ఒకసారి అడుగు. ప్రభువా నన్ను క్షమించమని అడుగు. ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారముగా క్షమించబడింది. ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. కన్నీటితో పాదాలనే కడిగిన నా హృదయమును పెంచిన, కన్నీటితో పాదాలనే కడిగిన నా హృదయమును నీకై అర్పించిన, వెలకట్టలేనిది నీ ప్రేమ నాకై, వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సనుతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సనుతించుమా. ఆవేదనతో బాధతో విసిగి వేసారినావా, ఆవేదనతో బాధతో విసిగి వేసారినావా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా, ఓ యేసయ్యా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సనుతించుమా. ఆవేదనతో బాధతో విసిగి ఆవేదనతో బాధతో విసిగి వేసారినా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో వేదనతో, దుఃఖముతో, బాధతో కృంగిపోయి ఉన్నావా? ప్రభు నీ గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు.
కలువరి సిలువలో నీ కొరకు గాయపడిన క్రీస్తు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. కలువరి సిలువలో రక్తము కార్చిన క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ బాధలన్నిటిలో నుండి విడిపిస్తాడు. నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ బాధ నుండి విడిపించే దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఉదయకాల సమయంలో అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తే చాలు. కనుల నుండి రాలే నా ప్రతి బాష్ప బిందు నీ అర చేతిలో భద్రమంటివే. ఓ జీసస్ హల్లెలూయా హల్లెలూయా. కనుల నుండి రాలే నా ప్రతి బాష్ప బిందు నీ అర చేతిలో భద్రమంటివే. వెలకట్టలేనిది నీ ప్రేమ నాకై, వెలకట్టలేనిది నీ ప్రేమ నాకై. నా ప్రాణమా అందరూ కలిసి స్వరమెత్తి నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా సన్నతించుమా. ఆవేదనతో బాధతో విసిగి వేసారినా. అందరూ కలిసి స్వరమెత్తి ఆవేదనతో బాధతో విసిగి వేసారినా. Holy Father, we worship you, Jesus. Amen, amen, hallelujah. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు ఆలోచన చేద్దాం. How much we love God this morning. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. Are we giving the same love? మనకు చూపించే ప్రేమని మనం ఆయనకి పంచగలుగుతున్నామా? ఓ హల్లెలూయా స్తోత్రం. ఈ ప్రశ్న ప్రభు సిలువలో నుండి ఒకవేళ ఉదయకాల సమయంలో నేను అడిగితే నీ జవాబేంటి? హౌ మచ్ యు లవ్ మీ దిస్ మార్నింగ్. పేతురుని అడిగినట్లుగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను అడిగితే నీ జవాబేంటి? సిలువలో నీ కార్చే నీ ప్రతి రక్త బిందు నా పాప దోషము నుండి విడిపించెనే. సిలువ నుండి కార్చే నీ ప్రతి రక్త బిందు నీ పాప దోషము నుండి విడిపించెనే. వెలకట్టలేనిది నీ ప్రేమ నాకై, వెలకట్టలేనిది నీ ప్రేమ నాకై. నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా నా ప్రాణమా యేసయ్యా స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రభువును స్తుతిద్దాం, ప్రతి ఒక్కరు ప్రభుని ఆరాధన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఆవేదనతో బాధతో విసిగి ఆవేదనతో బాధతో విసిగి వేసారినా. ఆవేదనతో ఆవేదనతో ప్రభువా నీ ఆదరణకరమైన స్పర్శను నాకు దయచేయమని ప్రభువుని అడుగు. ఆవేదనతో విసిగి వేసారినా. ఓ yes amen. ఆవేదనతో ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా మీ పాదాలకు వందనాలు. ఈ ఉదయ కాల సమయంలో ప్రభువా ఒకవేళ మీరు మమ్మల్ని ప్రేమిస్తే మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ఏమనుగ్రహించబడుతుందో, నువ్వు మమ్మల్ని ప్రేమించుట వల్ల ప్రతిఫలం ఏంటో, నీవు మమ్మల్ని ప్రేమించుట వల్ల ఆశీర్వాదములు ఏంటో,
మీరు నన్ను ప్రేమించుట వలన, మా కుటుంబాలని ప్రేమించుట వల్ల మాకు కలిగే దీవెనలేంటో ఉదయ కాల సమయంలో మేము ధ్యానం చేస్తున్నాం. అయితే నీవు మమ్మల్ని ప్రేమించినంతగా మేము మిమ్మల్ని ప్రేమించగలుగుతున్నామా లేదా ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకునే ప్రభువా మనస్సులు మాకు దయచేయండి అయ్యా. అయ్యా, నిన్ను ప్రేమించి నీ ద్వారా ప్రేమించబడి ప్రభువా, నీకు ప్రభువా ప్రేమించబడిన వ్యక్తిగా ఉండే కృప మాకు దయచేయండి. దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అంటున్నావు, అలాగ ప్రభువా అలాంటి సాక్ష్యాలు మా కుటుంబాలకు దయచేయండి, మాకు దయచేయండి, మా సంఘాలకు దయచేయండి. ప్రభువా నీకు వందనాలు. నీ ద్వారా ప్రేమించబడే కృప దయచేయండి తండ్రి. మేము ప్రభువా 420లా ఉండకుండా ప్రభువా, అబద్ధికులుగా ఉండకుండా ప్రభువా అయ్యా మా సహోదరులను ప్రేమించే కృప దయచేయండి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, నిన్ను వలే నీ సహోదరుని ప్రేమించాలి అని మీ వాక్యాలు చెప్తున్నాయి. మా వల్ల ఏదైనా తప్పుదాలు జరిగితే, మా సహోదరులను మేము ద్వేషించి ఉంటే, మా రక్త సంబంధులకు మేము ఒకవేళ ముఖంను తిప్పి ఉంటే, మాట తప్పి ఉంటే దయచేసి ఈరోజు క్షమించండి ప్రభువా, క్షమించండి ప్రభువా. నీకంటే ప్రభువా తండ్రి మా పొజిషన్స్ని ప్రేమించే వారిగా ఉంటే, నీకంటే ప్రభువా తండ్రి మా కీర్తిని, మా ఘనతని ప్రేమించే వారిగా ఉంటే మమ్మల్ని క్షమించండి. నీకంటే ఎక్కువ ప్రభువా మాకెవ్వరూ కాదు అనే మనస్సు మాకు దయచేయండి. నిన్ను మాత్రమే ప్రేమించే ప్రభువా మనసులు, హృదయాలు మాకు దయచేయండి. నువ్వుంటే మా బ్రతుకులకు చాలు అనే మనస్సులు మీరు ప్రతి ఒక్కొక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి, విశ్వాసికి అనుగ్రహించమని అడుగుతూ మరి ఒక్కసారి మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ తిరిగి రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మరి